హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? మీతో మాట్లాడదామని. చలో సైకిల్ తొక్కుంటూ మాట్లాడదాము. రిమ్ జిమ్ హైదరాబాద్, సైకిల్ వాలా జిందాబాద్. చలో, ఈరోజు మన ముచ్చట సైకిల్తో. ఓకే, డన్. పదండి. చలో. ఉంటుంది కాబట్టి టైర్లు ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది, అంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది టైర్కి. ఓకే, ఎంతమంది దొక్కుతున్నారు ఇప్పుడు? అమ్మో, కొన్ని వేల మంది దొక్కుతున్నారు హైదరాబాద్లో. కొన్ని వేలే. మొన్న సైక్లతో పెడితేనే సుమారుగా వచ్చారు, 1500 మంది పైన వచ్చారు రోజు. HCL సైక్లింగ్ ఇదే ఛాలెంజెస్ అవుతున్నాయి ఇప్పుడు, ఇంకా సీజన్ కూడా కదా, సో చాలా అవుతుంటాయి. చలికాలము ఇప్పుడు ఆ సైకిల్ ట్రాక్ కూడా పెట్టారు కదా. సైకిల్ ట్రాక్ పెట్టారు కానీ అది ఊరు అవతల ఉంది కదా. ఊర్లో మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అందరు వెళ్ళిపోయి ఉంటారు ఇళ్ళకి. ఓకే, 4:30-5కి మొదలు పెడతారు, 8కి అంతా ఇంటికి వెళ్ళిపోతారు. మేము కూడా అంతా 7:30కి అంతా ఇంటికి వెళ్ళిపోతాం. ఒకవేళ ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఊరు బయటికి వెళ్ళిపోతారు, లైక్ కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళిపోతారు, లేదా అట్లా చాలా చాలా దూరం. కానీ మంచి విండోయింగ్గా వాడుకుంటారు యువత, వయసు భయపడ్డ వాళ్ళు అందరూ కూడా. అసలు ఒక ఆయన అయితే ఇప్పటికి 17 సార్లు SRలు అంటారనమాట. అంటే 200, 300, 400, 600, 17 సార్లు చేసేసాడు ఆల్రెడీ. రోజుల్లో 30 డెస్టినేషన్స్ అట్లా ఉంటాయన్నమాట, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. వెళ్ళి అక్కడ ఒక ఫోటో దిగి రావాలి. అప్పుడు ఒకసారి IIT హైదరాబాద్, ICRISAT ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ ఛాలెంజ్లో. 30కి 30. అట్లా వెళ్ళిపోయి నర్సాపూర్ కూడా ఉంది, నర్సాపూర్ ఫారెస్ట్. ఇక అక్కడి నుంచి ఆ గణేష్ గడ్డ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక సర్లే నర్సాపూర్ నుంచి వెళ్ళిపోదాం, రిటర్న్ ఎందుకు ఇంటికి అని. అమ్మా, ఫారెస్ట్లో నీళ్లు లేవు తాగడానికి, కొబ్బరి నీళ్ళు దొరకవు, టయర్డ్. అప్పుడు ఏకదాటిన 126 కిలోమీటర్స్ తొక్కేసాం. ఎవరన్నా తోడు ఉంటే కొన్ని రోజులు ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చలో అని. మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 24 మంది ఉన్నారు. యాక్టివ్గా ఒక 12 మంది ఉంటాం. సో ప్రతిరోజు సైకిల్ దొక్కుదాం అన్నమాట. గ్రూప్లో చేయడం వల్ల ఏదైనా యాక్టివిటీస్ అవును బాగా, అంటే పర్సన్ టు పర్సన్ కోఆపరేషన్ ఒకటి ఉంటుంది కదా. గ్రూప్ దాటిన తర్వాత సోలో రైడ్స్ చేసేస్తారు మళ్ళీ. ఎవరెవరు స్పీడ్ వాళ్ళది. కానీ బిగినింగ్ లో తర్వాత ఏదైనా చేయాలి అని అనుకుంటే ఎవరి స్పీడ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. బేసిక్ గా అన్ని కూడా సోలో రైడ్సే ఉంటాయి. మాది ఎట్లయిపోయిందంటే మా చిన్న క్లబ్ గ్రూప్ ట్రెక్కింగ్కి వెళ్తారు. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ నాగలక్ష్మి. నాగలక్ష్మి ఏమిటి అనేటటువంటిది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. తను నేచర్ క్యూర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా తను ఒక సైక్లిస్ట్. డాక్టర్ నాగలక్ష్మి రిమ్ జిమ్ హైదరాబాద్ అనుకుంటూ, రిక్షావాలా కాదు, సైకిల్ వాలా జిందాబాద్ అనుకుంటూ హైదరాబాద్ అంతా సైకిల్తో చుట్టేస్తున్నారు. ఇంత 50 ఏళ్ల వయసులో సైకిల్తో తిరగాలనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ అయ్యుండి సైకిల్ని తను ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? అట్లనే
వాకింగ్ చేయాలన్నా అయ్యో అమ్మో బాబో అనుకునేటటువంటి మనుషులు ఉన్నటువంటి రోజుల్లో ఒక సైకిల్ని ఒక ప్యాషన్గా తీసుకుని సైక్లింగ్ చేయడం అనేటటువంటిది ఆసక్తిగా మార్చుకుని 20 నుంచి 30 కిలోమీటర్లు తప్పనిసరిగా సైకిల్ చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ చేస్తారు. తనతో పాటు ఒక గ్రూప్ కూడా ఉంది, సైకిల్ అంటే ఇంట్రెస్ట్ ఉండి 20 ఏళ్ల వయసు నుంచి తనే ఆ గ్రూప్లో పెద్ద వయసు ఉన్నటువంటి ఆవిడ. దాని పేరు పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్. ఆశ్చర్యంగా ఉంది కదా, అది కూడా పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్. ఆ గ్రూపుతో కలిసి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం తిరుగుతారు. ఎక్కడెక్కడ కార్నర్స్లో ఏమేమి ఉన్నాయి, ఏ గుళ్ళు ఉన్నాయి, ఏ ఫారెస్ట్లు ఉన్నాయి, ఏ పార్కులు ఉన్నాయి అని చెప్పి మొత్తం చుట్టేస్తారు. అన్నీ చుట్టూనే సైక్లింగ్ గురించి, దానికి జోడించి వైద్యం గురించి కూడా మాట్లాడతారు. మన సంభాషణ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథి ఆవిడే. ఆవిడతో పాటు సైక్లింగ్ చేసాము ఇప్పటివరకు. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. హాయ్ నాగలక్ష్మి. హాయ్ సజ్జయ్ గారు. చెప్పండి, సైక్లింగ్ అనేటటువంటిది మామూలుగా చిన్నప్పుడు చేసాము, మేము కూడా చేసాము. చాలామంది ఆడపిల్లలు సైకిల్ తొక్కారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అట్లా మొదట్లో ఎవరు తొక్కేవాళ్ళు కాదు, ఇప్పుడైతే చాలామంది వస్తూ ఉన్నారు. కానీ ఒక హాబీగా మార్చుకోవడం అనేటటువంటిది కొంచెం వింతగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు మీకు ఆసక్తి ఏర్పడింది? అంటే సైకిల్ మన ట్రాన్స్పోర్టేషన్కి అవసరంగా అందరితో పాటు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడం జరిగింది. అయితే తర్వాత ఒక 50 ఏళ్ల వయసులో, అంటే నాకు ఒక చిన్నప్పుడు చాలా సైకిళ్ళు ఉండేటివి, హైట్ వైజ్ సైకిళ్ళు ఉండేటివి, కలర్ వైజ్ సైకిల్ ఉండేటివి. అదొక సైకిల్ అంటే చిన్నప్పుడు కొంచెం పిచ్చిగా ఉండింది. 50 ఏళ్ల వయసులో ఎందుకో మళ్ళీ సైకిల్ తొక్కాలనిపించింది. సైకిల్ తొక్కాలనిపించి ఇదివరకు ఇంటర్వ్యూలో లాగానే మా నాన్నని అడిగితే నాన్న ఒక ఏదో నవ్వారనమాట, ఉన్న సైకిల్ నమ్మేసి ఇప్పుడు మళ్ళీ సైకిల్ ఏంటి. సరే, ఆయన చనిపోయారు. ఆయన ఆ మాట మాట్లాడుకున్న తర్వాత ఒక 15 డేస్కి, మేబీ 15-20 డేస్లో ఆయన చనిపోయారు అనమాట. దాంతో ఇంకొంచెం సైకిల్, అంటే సైకిల్ లాస్ట్ సైకిల్ నేను అడిగింది సైకిలే కదా, సైకిల్ కొనియకుండా చనిపోయాడు అన్నది ఒకటి ఏదో ఇట్లా అసంతృప్తి ఉండిపోయింది. తర్వాత సైకిల్ కొనుక్కున్నాం ఒక 6 నెలలకి. కానీ అందరిలాగే రోజు ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు, ఎందుకంటే ఎప్పటిదో కదా. సామాజిక పరంగా కూడా పొద్దున్న తీసుకొని సైకిల్ తొక్కడము అనేది అసలు హైదరాబాద్లో ఇంత యాక్టివిటీ ఉంటుందని కూడా తెలియక, మెనోపాజ్ కూడా రావడం, ఆ మెనోపాజ్లో వచ్చే మానసిక శారీరక మార్పులు, బాధలు, వాటన్నిటితో పాటు చెలో అని ఒకరోజు అట్లా ఫ్రెండ్స్తో పాటు ఒక సైక్లింగ్ చేసుకుంటూ కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడం, అట్లా సైక్లింగ్ అనేది ఒక పెద్ద వ్యామోహంగా మొదలైపోయింది. తర్వాత ఇక వాటి యొక్క బెనిఫిట్స్ని చూసుకుంటూ ఉంటే ఇక సైకిల్ కంటే పెద్ద యాక్టివిటీ ఏం లేదనిపించింది ప్రపంచంలో. అంత ఒక విధమైన పిచ్చిలోకి వెళ్ళిపోయాం అందరం కూడా. ఎందుకు రకరకాలైన వయసుల్లో ఉన్నవాళ్ళు, రకరకాలైన డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, అంటే ప్రపంచం పూర్తిగా విభిన్న కోణాల నుంచి చూడడం జరుగుతుంది సైకిల్. అందువల్ల సైకిల్ పట్ల పూర్తి మమకారం, వ్యామోహం ఏర్పడడం జరిగింది. ఆ మెనోపాజ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఫేస్ చేస్తారు. కొంతమందికి బాధాకరంగా ఉంటుంది, కొంతమందికి ఏం తెలియకుండా అవుతుంది అట్లా. అయితే మీరు ఈ సైక్లింగ్ అనేటటువంటిది ఈ మెనోపాజ్ను అధిగమించటంలో ఎట్లా ఉపయోగపడి? అంటే అసలు స్త్రీలకి మెనార్కే అంటే పుష్పవతి అయినప్పుడు ఉన్నంత ఒక ఆనందము, ఇదంతా కూడా రోజువారీ అంటే నెలవారీ వచ్చే మార్పులతో ప్రతి నెల కూడా మనకి మెనోపాజ్ లాంటి కష్టాలు ఉంటాయి. అంటే పీరియడ్స్, అంటే మెన్స్ట్రువల్ సిండ్రోమ్, రకరకాలైన వారి శరీరతత్వాన్ని బట్టి, వారి యొక్క ఆహార దీన్ని బట్టి, మొబిలిటీ బట్టి. అయితే ప్రతి నెల కూడా చాలా కష్టాలు ఉంటాయి ఎంతోమంది ఆడపిల్లలకి. ప్రతి నెల మెన్సెస్ అవ్వడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. దాంతోపాటు శారీరకంగా, మానసికంగా కూడా కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించడం జరుగుతుంది. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పోస్ట్ పార్టమ్ ఇష్యూస్ ఉంటాయి. మనకి భారతీయులకి ఇంకా అది ఆకలింపు కావట్లేదు, కానీ చాలా మేర మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో ఈ పోస్ట్ పార్టమ్ ఇష్యూస్లో కూడా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈ మానసికంగా చాలా దుర్భరమైన పరిస్థితిని అధిగమిస్తారు డెలివరీ తర్వాత.
సో ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్, పోస్ట్ పార్టం ఇష్యూస్, అంటే స్త్రీకి ఈ నెలసరి సమస్య, అంటే నెలసరి అనేది ఒక ఈ యాక్టివిటీ అనేది చాలా మంచి చేస్తుంది. అంతో ఇంతో చాలా మానసికమైన ఇష్యూస్ కూడా ఉంటాయి అర్థం కాకపోతే. అట్లాంటిది ఇక మెనోపాజ్ అనేటప్పటికి ఇన్నాళ్ళుగా పైకి కిందికి జరుగుతున్న ఈ హార్మోన్స్ అన్నీ మెనోపాజ్ అవడంతో పూర్తిగా ఇక ఉండదు. అయితే ఇష్యూస్ ఉన్న వాళ్ళు అబ్బా మెనోపాజ్ వచ్చింది అంటే ఇక మనకి నెక్స్ట్ అంటే రోజు వెతుక్కోవాల్సిన పని లేదు, ఉండదు అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్స్ దేర్. ఎందుకంటే కొంతమందికి ఈ మెనోపాజ్ కంటే ముందు నుంచే కూడా ఈ వికృతమైన మార్పులకు గురవుతుంది శరీరం. ఇప్పటిదాకా ఉన్న సుఖాలు భోగాలు ఇమ్మీడియట్గా హార్మోన్స్ ఎండిపోవడంతో, అంటే వాటి యొక్క ఉత్పత్తి నిలిచిపోవడం లేకపోతే తగ్గిపోవడంతో శారీరకమైన మార్పులు వస్తాయి. తర్వాత మానసికంగా కూడా పలు రకాలైన మార్పులు వస్తాయి. యూజువల్గా మనము ఆ మెనోపాజ్ వస్తుంది కదా, లావ్ అయ్యాము, మెనోపాజ్ వస్తుంది కదా, కాళ్ళ నొప్పులు అనుకుంటాం. కేవలం శారీరక సమస్యలే మనం చూస్తూ ఉంటాం. కానీ మానసికంగా చాలా దుర్బలమైన పరిస్థితి కొంతమంది గురవుతుంటారు. కానీ ఈ శరీరం అది చెప్పటం కూడా రాదు కదా, అసలు ఎందుకు అవుతుందో నాకు తెలియదు. ఎందుకు అసలు కోపాలు వస్తుంటాయి, ఒక ఐసోలేషన్ ఫీలింగ్ ఉంటుంది, దిగులు అంటే ఎవరు పట్టించుకోవట్లేదని ఒక దిగులు ఉంటుంది. లేదు సామాజికంగా కూడా నన్ను అంటే కుటుంబంలో ఎవరు అందరూ విడిచిపెట్టారు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నాతో చాకరీ చేయించుకుంటున్నారో అన్న ఒక దుఃఖం ఉంటుంది. సొసైటీలో కూడా అరే ఇవన్నీ నేను ఎంజాయ్ చేయకుండా నేను ముసల్దాన్ని అయిపోయాను, ఎందుకు అసలు మెనోపాజ్ అనగానే నీ జీవితం అయిపోతుంది అన్న ఒక మైండ్ సెట్ తోటి మనము ఎస్పెషల్లీ భారతీయ మహిళల దాంట్లో ఉండిపోతుంది. అరే నేనేం జీవితంలో అనుభవించలేదు, నేను అది చూడలేదు ఇది చూడలేదు, నాకు ఇటువంటి సంతోషాలు ఏం జరగలేదు అన్న ఒక సొసైటీ నుంచి కూడా చాలా దుఃఖాలు ఉంటాయి అన్నమాట. అయితే వీటన్నిటితో పాటు తనంతకు తాను అంటే అబ్జార్ప్షన్స్ తగ్గిపోతుంటాయి, సరైన ఆహారం తీసుకోకపోవడంతో, ఎక్సర్సైజ్ అది లేకపోవడంతో కూడా చాలా నొప్పులు మొదలవుతాయి. ఎక్సర్సైజ్ అలవాటే ఉండదు. అంటే మనకి ఇంట్లో పని చేసుకుంటే చాలు, ఇంట్లో పని అనేది ఎక్సర్సైజ్ కాదు, రెండవది ఉంటుంది. ప్లస్ ఎస్పెషల్లీ తెలుగు మహిళలకి మనకి ఎక్సర్సైజ్ అంటే ఇంకొక ఫామ్ లో ఒక ఏదైనా ఒక 10 మంది ఒక ఫెస్టివల్లో ఒక నృత్యం అని కానీ సంగీతం అని కానీ అది కూడా చాలా లిమిటెడ్. ఎస్పెషల్లీ తెలుగు మన బ్రీడ్కి నృత్యము అనే ఒక యాక్టివిటీ అనేది లేదు. డాన్స్ అంటే కూచిపూడో భరతనాట్యమో అట్లా అదంతా ఒక ప్రొఫెషనల్ అంటుంది. కానీ ఒక 4 ఆడవాళ్ళు కలిస్తే ఏదో మనకు గొబ్బెమ్మలు కొట్టుకోవడము లేకపోతే బతుకమ్మలు ఆడుకోవడం ఒక యాక్టివిటీ అంతే. కానీ ఆదివాసీ సమూహాల్లోనే ఉంటది, మామూలు మైదాన ప్రాంతాల్లో చాలా తక్కువ అసలు లేదనే చెప్పాలి. అది కూడా ఏదో ఈ పండుగల పోతా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ తోటి డాన్సులు వేస్తున్నారే కానీ అసలు మన సంస్కృతిలో 4 ఆడవాళ్ళు కలిస్తే ఒక విధమైన డాన్స్ ద్వారా ఒక ఎక్సర్సైజ్ శారీరకంగా కానీ దాంతో ఉత్పన్నమయ్యే మానసిక సంతోషం వేరు. లేకపోవడంతో మెనోపాజ్ అనేది ఒక శిక్ష అన్న స్థాయికి వెళ్ళిపోయారు. మెనోపాజ్ అంటే ఏదో డాక్టర్ చికిత్స చేసే ఒక ఆరోగ్య అంటే వ్యాధి లేదు అంటే అదొక విధమైన మన ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. అలా కాకుండా మనం ఈ మెనోపాజ్ పెరిమెనోపాజ్ స్టేజ్ని అర్థం చేసుకోగలిగితే ప్రతి దానికి పెద్ద చదువు అవసరం లేదు. శరీరంలో వచ్చే మార్పుల్ని గుర్తించి ఓకే ఇప్పుడు నా గురించి నేను కొంచెం ఆలోచించాలి, నా శరీరానికి నేను కొంచెము సుఖాన్ని అందించాలి. సుఖము అంటే కూర్చోవడం కాదు, యాక్టివిటీ అంటే జాయింట్స్ అన్నీ మొబిలైజ్ చేయాలి. ప్లస్ మన కండరాల యొక్క సంకోచ వ్యాకోచాల మీదే మన హ్యాపీనెస్ లేదు, మన లాంజివిటీ అంటే మనం ఆరోగ్యంగా ఇంకెన్నాళ్ళు బతుకుతాము అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ మజిల్కి కావాల్సిన ఈ యాక్టివిటీ ఉంటేనే మన సూర్యరశ్మిలో నుంచి కానివ్వండి లేకపోతే ఆహారంలో నుంచి కానివ్వండి మన పోషక పదార్థాలు తీసుకుంటుంది. అయితే ఇవన్నీ యాక్టివ్ ఉండడం వల్ల ఈ మెనోపాజ్ తోటి వచ్చే రకరకాల వైకల్యాలు, మానసిక వైకల్యాలు కానివ్వండి, శారీరకమైన నొప్పులు, కష్టాలు ఇవన్నీ కూడా బాగా అనుభవించవచ్చు. అయితే నేను నా సైకిల్ని నా మెనోపాజ్కి
చికిత్సగా తీసుకోవడం జరిగింది. నా సైకిల్ కొన్న ఒక 6 నెలలకి ముందే నాకు మెనోపాజ్ రావడం జరిగింది. నేను కూడా ప్రతి స్త్రీ లాగానే నేను కూడా అన్ని అనుభవిస్తూ వచ్చాను. మెన్స్ట్రువల్ ఇష్యూస్, పోస్ట్ పార్టమ్ ఇష్యూస్. కాబట్టి నాకు అర్థమయ్యేది, ఓకే ఇప్పుడు ఇది ఉన్నప్పుడు నేను ఎవరి నుంచి సపోర్ట్ సిస్టమ్ తీసుకోవాలి, నేను చెప్పుకోగలిగాను నాకు ఈ కష్టం ఉంది అని. అయితే ఈ మెనోపాజ్లో ఇది నేను చేసుకునే ఒక దాన్ని ఏమంటారు, అలంకారం అంటారా లేకపోతే ఒక వైభోగం అంటారా, ఏదైనా సరే కాదు అని బయటికి రావడం జరిగింది. ఈ సైకిల్ తొక్కడం తోటి నా మడిమలు, నా పిక్కలు, తొడలు, ఈ తుంటి అన్న ఒక జాయింట్ మీదనే మొత్తము నా ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంటుంది, నా మొబిలిటీ ఆధారపడి ఉంటుంది. తర్వాత నేను 10 మెట్లు ఎక్కాలన్నా, లేదు ఒక 2 కిలోమీటర్లు నడిచి రావాలన్నా, అసలు ఏదైనా ఒక వస్తువు తీసి పైన పెట్టుకోవాలన్నా, కుక్కర్ తీసి కింద పెట్టుకోవాలన్నా కూడా ఆ మస్క్యులర్ స్ట్రెంగ్త్ మీదనే ఆధారపడి ఉంటుంది అని ఆలోచించి నేను నా సైకిల్ని దానికి చికిత్సగా తీసుకోవడం జరిగింది. అంటే మీరు ప్రకృతి వైద్యులు, మీరు తీసుకున్న అంటే 2 కలిపి ప్రాక్టీస్ చేశారా లేకపోతే ఇది విడిగా తీసుకున్నారా? ప్రకృతి వైద్యంలో ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆహారం నార్మల్గానే తీసుకుంటాము. ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసుకోవడం వేరు, థెరపెటిక్ డైట్ ఫాలో కావడం వేరు. అదర్వైజ్ సాంప్రదాయబద్ధంగా మనం ఏమి తింటాము, మా పెద్దవాళ్ళు ఏం తిన్నారో అవే తినడం నార్మల్ ఉండేది. కాకపోతే నా ఈ సైక్లింగ్ తోటి కొంచెం నడక పెరిగింది. సైక్లింగ్ తోటి తీసుకోవాల్సిన అంటే మనకి జాగ్రత్తలు తీసుకోవడంతో కొంచెం పిక్కల్ని స్ట్రెచ్ చేయడము, యాంకిల్ ఫుల్ మొబిలిటీ చేయడము, తర్వాత శరీరం అంతా కూడా కదిలించడం జరుగుతుంది. ఎందుకు సైక్లింగ్ అయిన తర్వాత మనం స్ట్రెచెస్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా నలుగురు కలిసినప్పుడు కలిసి ఎక్సర్సైజులు చేయడము, ఇట్లా ఒక మానసికంగాను శారీరకంగాను నా ఆ మెనోపాజ్ ద్వారా వచ్చే ఇష్యూస్ని నేను పూర్తిగా చెవి చూడకుండానే నేను నివారించడం జరిగింది. మెనోపాజ్లో అంటే పూర్తిగా దాని సమస్యల్ని ఎదుర్కోకుండానే దాన్ని మీరు ఫేస్ చేశారు, ఒక సొల్యూషన్ తెచ్చుకున్నారు. అంటే అది మీకు ఒక డాక్టర్గా కూడా మీకు అర్థమైంది, అంటే ఈ పరిస్థితి రాబోతోంది అనేది. కానీ అసలు స్త్రీల శరీరం మీదే స్త్రీలకి అవగాహన ఉండదు, సమాజంలో పురుష వర్గానికి కూడా ఉండదు. చాలా బిడియం ఇప్పటికీ కూడా మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడాలన్నా, పీరియడ్స్ లేకపోతే దానికి వాడేటటువంటి ప్యాడ్స్ కొంత మార్పు వస్తుంది, కానీ చాలా చోట్ల రాలేదు. ఈ స్టేజెస్ అన్నీ ఉన్నాయి కదా. అయితే ప్రధానంగా మెనోపాజ్ అనేది ఇప్పుడు చాలా సమస్యని తీసుకొస్తున్న చాలామంది స్త్రీలు ఫేస్ చేస్తారు. అంటే ఒక డాక్టర్గా మీ దగ్గరకు వచ్చేటటువంటి స్త్రీలు ఎలా దాన్ని చూస్తున్నారు, ఏ రకమైనటువంటి సమస్యలను చెప్తున్నారు, వాళ్ళ పరిష్కారాలు తీసుకోగలుగుతున్నారా? ఒక డాక్టర్గా అంటే చూస్తే ఈ మెనోపాజ్ తోటి వచ్చే చిన్న నొప్పులను కానివ్వండి, లేదు వెయిట్ గెయిన్ కానివ్వండి, వీటి కోసమని డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే అంటే గైనకాలజిస్ట్లను కానివ్వండి, కన్వెన్షనల్ డాక్టర్స్, అసలు మెనోపాజ్ అండర్స్టాండింగే డిఫరెంట్గా ఉంటుంది. నా అనుభవంతో చెప్తున్నా. అది అసలు ఒక మెనోపాజ్ వచ్చింది అనగానే బరువు తగ్గాలి, అసలు ఆ కోణమే తేడా అంటే వేరు. ఇప్పుడు స్థూలకాయము వేరు, ఊబకాయము వేరు. సో మన జియోగ్రఫికల్ కండిషన్ని బట్టి, మన పూర్వీకుల జీన్స్ని బట్టి మన బాడీ ఫ్రేము, దానికి సంబంధించిన బాడీ మాస్ ఉంటుంది. మన ఫిజిక్స్లో తీసుకున్నా కూడా కైనటిక్ ఎనర్జీ కానీ ఇంకొక ఎనర్జీ కానీ మన బాడీ ఫ్రేమ్ని బట్టి మన మాస్ లేకపోయినా, ఆ మాస్కి మంచి శక్తి లేకపోయినా మనకి జబ్బులు వస్తాయి. కానీ మనం ఈ ఊబకాయాన్ని, స్థూలకాయాన్ని, మెనోపాజ్లో వచ్చే ఈ వాటర్ రిటెన్షన్ని, వీటిని మనం ఒబెసిటీ అన్న ఒక పేరు పెట్టి విపరీతమైన బిజినెస్, పూర్తిగా బిజినెస్ నడుస్తుంది. అసలు మెనోపాజ్ బిజినెస్లో ఉన్నంత బిజినెస్ ఏ కాస్మెటిక్ దీంట్లో కూడా లేదు. ఎస్పెషల్లీ మెనోపాజ్ ఇష్యూస్ మీద అసలు గట్టు సరిగ్గా లేకుండా, అంటే మనకి ఈ గట్టు అంటే మన ఆంత్రాలు అంటే పేగులు, మనం ఆహారం తీసుకునే దగ్గర నుంచి
విసర్జించేటంత వరకు ఆ మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా మనము తాజా కూరలు కానీ తాజా ఆహారం, వెదర్ ఇట్ ఈస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, తాజా ఆహారము, తాజా ఆహారంతో పాటు మనము ఇది ఆరోగ్యానికి మంచిది అంటే అది ఆరోగ్యానికి మంచిది అంటే విపరీతమైన కన్జంప్షన్ చేయడము, వీటి వల్ల మనకి శరీరానికి ఏది కావాలో ఆ శరీరం అబ్జార్బ్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి దానికి మళ్ళీ మెనోపాజ్ వచ్చింది కదా అని మళ్ళీ ఈ న్యూట్రసూటికల్ బిజినెస్, మీరు ఇది తీసుకోండి బాగుంటుంది అది తీసుకోండి బాగుంటుంది అంటే అసలు మనము మన గట్టు ఏదైతే ఉందో అది ఫస్ట్ రీహాబిలిటేషన్ చేయకుండా ఇవన్నీ తీసుకోవడము అంటే ఇది ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది మెనోపాజ్ మార్కెట్ అనేది. కాబట్టి నేను ప్రతి మహిళకి చెప్పేది ఏంటంటే మీరు ఏమైనా తినండి, తాజాగా తినండి, అంటే వేడిగా, అంటే ఇవాళ వండుకొని 4 రోజులు పప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, లేదు రాత్రి వండి 4 రోజులు తినడము, ఎవరు తినలేదు కాబట్టి మనమే తినాలనుకోవడము, మన పొట్టన ఒక డస్ట్బిన్ లాగా చేసుకోవడము, ప్లస్ ఆహారంలో ఉన్న కాంబినేషన్స్ అంటే ఖచ్చితంగా మనం పులుసునివి తినాలి, కొన్ని వస్తువులు నాకేటివి తినాలి, కొన్ని వస్తువులు తాగేటివి తినాలి, లేదు పప్పు అంటే కేవలం 365 రోజులు మనకు నచ్చిన పాలకూర పప్పు అయినా చూడడానికి బాగుంటుంది అని కాకుండా అసలు లోకల్గా ఏది మీరు ఏ ఊర్లన్నా ఉందాం, మనం ఏ ఊర్లో ఉంటే ఆ లోకల్గా దొరికే కూరగాయలు ఆకుకూరలు పుష్కలంగా తిని తాజాగా రోజుకు 2 సార్లు 3 సార్లు వారి యొక్క ఆకలిని అర్థం చేసుకునే రకంగా మంచిగా తింటే మనకు ఎటువంటి మినరల్ డెఫిషియన్సీస్ కానివ్వండి, విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, లేదు ఈ మెనోపాజ్ తోటి వచ్చే న్యూట్రిషనల్ ఇష్యూస్ కానీ రావు. నంబర్ 1. నంబర్ 2, ఖచ్చితంగా మనకి మెనోపాజు రావడం కంటే ముందు నుంచి కూడా మనం కొంచెం బరువు పెరుగుతాం, ఎందుకంటే వాటర్ రిటెన్షన్, హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే వాటర్ రిటెన్షన్ అని ఇదని, లేదు కొంచెం మానసికంగా కూడా కొంచెం డల్ అవ్వడము, లెథర్జిక్ అంటే ఏం చేద్దాం లేదు పొద్దు ఇవాళ చేసేది రేపు చేద్దాం అనుకోవడము, ఇట్లాంటివి కూడా మనకి జరుగుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. ఏమీ లేదు, కుర్చీలో లేచి ఒక 20 సార్లు కూర్చొని లేయండి, అది కూడా ఎక్సర్సైజ్. ఎందుకంటే పిక్కలకి మన తుంటికి మొక్కలకి ఇవన్నీ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అంటే మనం ఎక్కడో జిమ్కి వెళ్ళి చేసే ఎక్సర్సైజ్ అది వ్యవహారం వేరు. లేదు మన ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్లోనే మన ఇంట్లోనే చేసుకోవాలంటే ఏం అవసరం లేదు, ఒక మెట్ల మీద నించొని ఒక 10 సార్లు పైకి మన కాళ్ళు పైకి దిక్కి చేయొచ్చు, లేదు పరిగెత్తుకుంటే ఒక 4 మెట్లకి పరిగెత్తుకుంటే 4 మెట్లు దిగొచ్చు. ఎందుకు ఆ ఊబకాయము అంటే ఆ వాటర్ రిటెన్షన్, ఉబ్బు ఎక్కడైనా ఉబ్బు మొహం చూసినా కాళ్ళు చేతులు చూసినా తెలిసిపోతుంది. ఆ ఉబ్బు ఉండడం అనేది మనం నివారించుకునేటట్టుగా చక్కగా మజిల్స్ ని రోజు ఒక బరువులు తీసుకువెళ్ళి అక్కడికి పెట్టడం, 2 బ్యాగులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఇది ఒక 4-5 కిలోలు బరువు మోయగల కెపాసిటీ శరీరంలో ఆ స్ట్రెంగ్త్ని మనం పెంచుకుంటే ఈ మనం శరీరంలో పెరిగే ఈ స్థూలకాయానికి భూబకాయానికి మనకు ఆ వ్యత్యాసం అర్థమయ్యి మంచి స్ట్రాంగ్ ఉండాలి. విమెన్ అంటే పెద్ద గాలి వస్తే పడిపోయేటట్టుగా ఆ ఒక మార్కెట్ మాయాజాలంలోకి పడద్దు. కండరాలు ఉంటే కండరాలని పటిష్టంగా పెట్టుకుందాం, పుష్టిగా పెట్టుకుందాం. 4 వస్తే కొట్టడానికైనా కెపాసిటీ అంత మన జాయింట్స్కి మన కండరాలకి ఇవ్వాలి. ప్లస్ మన పనులు మనం చేసుకోగలగాలి, మన పిల్లలకి 10 మందికి మన పనులు చేయగలగాలి, ఒక 10 కిలోలు బరువు తీసుకెళ్ళి అక్కడ పెట్టగలగాలి. అంత మనం స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఈ మెనోపాజ్ అనేది ఇవేవి మనల్ని ఏం చేయలేవు. మన చావు కళ్ళు మూసుకొని నిద్ర లేకూడదు, అలా అంత ఈజీగా మనం బ్రతకాలి అని అనుకుంటే ప్రతి స్త్రీ కూడా ఆహారము వ్యాయామం పట్ల కాస్త అవగాహన పెంచుకొని మన సొసైటీకి సరిపడే ఆహార వ్యవహారాలు మన ఇంట్లో కండిషన్స్కి సరిపడే వ్యాయామాలు చేసుకోవచ్చు. ఇంటి పని వ్యాయామము కాదు. ఇంటి పని కొంత మేరకైనా కానీ అవుతుందని అనుకుంటారు కదా చాలా మంది. లేదండి, ఇంటి పనులు ఏముండదు. మీరు ఇంటి ఏం చేస్తున్నారు, ఒక 2 కిలోలు ఒక కుక్కర్లో ఒక 100 గ్రాముల కూర ఉంటుంది, అది దించి పెట్టడం వ్యాయామం ఎట్లా అవుతుంది? గిన్నెలు అడగటం ఎట్లా అవుతుంది? హార్ట్ రేట్ పెరగాలి. హార్ట్ రేట్ పెరిగి మనకి కండరాలు ఎప్పుడు ఒళ్ళు వెచ్చబడాలి వ్యాయామం చేస్తే.
అంటే నేను గమనించింది ఏంటంటే చాలాసార్లు స్త్రీలకి వ్యాయామం చేద్దామని అనుకుంటారు, ఏ వ్యవస్థ అందుబాటులో ఉన్నట్టు అనిపించదు వాళ్ళకి. అంటే అది యోగా కావచ్చు, లేకపోతే వాకింగ్ కావచ్చు, టైమింగ్స్ కుదరవు, ఆ టైంకి ఇంకేదో అవుతుంది, రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. అంటే అది అధిగమించేటటువంటి దాంట్లో ఎలాంటి ఆలోచన ధోరణి పెంచుకుంటే బాగుంటుంది? మెనోపాజ్ మనం ఎందుకంటే ఇవాళ మనం టాపిక్ మెనోపాజ్, పెరిమెనోపాజ్, ఈ మనం అంటే 50 ఏళ్ల పైబడ్డ స్త్రీల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అసలు 50 ఏళ్ళు పడ్డాయి లేదు 45 ఏళ్ళు పడ్డాయి అంటే మొట్టమొదటి చేయాల్సింది తనలో నిద్రా వ్యవస్థలో ఉన్న అమ్మాయిని మనము మేల్కొల్పాలి. అమ్మాయిని తనలో ఉన్న చిన్నపిల్లని మేల్కొల్పాలి. మేల్కొల్పితే ఏమవుతుందంటే తనకు ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుంది. ఓకే, సో ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోగలగాలి. ప్రతి స్త్రీ కూడా నన్ను నేను ప్రేమించుకోవడము అంటే అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలనుకున్నాను, ఇప్పుడు నేను ఎలా ఉండగలను, ఏం చేయగలుగుతాను అంటే నన్ను నేను ప్రేమించుకోవాలంటే ఓకే ఇది నేను కాదు, లేదు ఇంతకంటే ఇంకా ఉన్నతిగా మనం ఎలా ఉండగలగాలి అంటే ఇది నేను ఒక ఉద్యోగం గురించో లేకపోతే నగల గురించో చీరల గురించో లేకపోతే బయట మెటీరియల్ గురించి మాట్లాడలేదు. నన్ను నేను ప్రేమించుకోవడము అని అంటే అద్దంలో చూస్తే అరే ఇది నేనేనా, ఈ 16 ఏళ్ల సజియాకి ఉన్న ఆలోచన ధోరణి ఇదేనా అని మీకు అనిపించగలగాలి. అప్పుడు మీరు మీలో ఉన్న నిద్రా వ్యవస్థలో ఉన్న అమ్మాయిని మీరు మేల్కొనగలిగితే తను ప్రేమించుకుంటుంది. తను ప్రేమించుకున్నప్పుడు ఇది నాకు సరిపోదు, ఇది నేను తినను, ఈ ఆలోచన ధోరణి నాకు నచ్చదు అని ఒక దాన్ని ఏమంటారు అసర్టివ్గా ఉండడం అలవాటు చేసుకుంటుంది. ఇది నేను కాదు, నేను ఇంతే నేను ఇంత మాత్రమే చేయగలను, ఒక నియంత్రణ వ్యవస్థ ఏర్పరచుకుంటుంది, సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ వచ్చినప్పుడు తనకి ఇష్టమైనది ఏంటి అనేది ఒక పరిశీలించుకునేటటువంటి అవకాశం వస్తుంది. సో అది అవకాశం వచ్చినప్పుడు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. సో మెనోపాజ్ అనేది ఒక మార్కెట్ డ్రివెన్ ఒక వ్యవస్థ. అట్లా కాకుండా ఓకే నాగలక్ష్మి ఇలా ఉంటుంది, నాగలక్ష్మికి ఇది ఇష్టం, నాగలక్ష్మి ఇంతే చేయగలదు, ఐఎమ్ నాట్ ఎ ప్రొవైడర్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని నిర్ణయించుకున్న మరుక్షణము ప్రపంచం అంతా మారిపోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు కుటుంబానికి ఇంత సేవ చేయాలి, లేకపోతే మీ బాధ్యత, మీ లక్ష్యం అదే అంటే పిల్లల్ని చూసుకోవటం, అదే ఆ టైంకే కరెక్ట్గా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటము, వాళ్ళకి పిల్లలు పుట్టడము, మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేయాల్సి రావటం, ఇవన్నీ బాధ్యతలు చేస్తూనే చాలామంది స్త్రీలు తమని తాము కోల్పోతారు ఈ వయసులో. ఆ కోల్పోయిన ఫలితమే ఆ దిగులు అనేటటువంటిది బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ బాధ్యతల్ని తాను ప్రేమించినప్పుడు ఇంకా అందంగా అలవోకగా కూడా మనం చేసుకోవచ్చు. అంటే అది ఆస్వాదించడం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక బాధ్యతని మనం ఏ బాధ్యతైనా కావచ్చు, అది ఒక బరువుగా కాకుండా ఆనందంగా చేయగలగాలి. సో మనము ఈ సెల్ఫ్ కేర్ తోటి మనము ఆ జీవితాన్ని మనం పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇప్పుడు మీరు సైక్లింగ్ తీసుకున్నారు, ఈ తీసుకున్న క్రమంలో పాజిటివ్ రెస్పాన్సెస్ సొసైటీ వైపు నుంచి, అంటే మీ చుట్టూ ఉండేటటువంటి ఒక సొసైటీ ఉంటుంది, మీ కొలీగ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో ఒకటి అంటారు కదా, నీకు ఈ వయసులో సైక్లింగ్ ఏంటి, అసలు సైక్లింగ్ ఏంటి అనేటటువంటి వాళ్ళు అని ఉండొచ్చు. అంటే అట్లాంటివి ఎట్లా ఉన్నాయి, ఎలా వచ్చాయి? నా కుటుంబ నేపథ్యంలో నాకు అటువంటివి నా కుటుంబం పరంగా నాకు ఎటువంటి సవాళ్ళు రాలేదు. భర్త వైపు నుంచి కానీ మా పిల్లల వైపు నుంచి కానీ
చాలా ఎంకరేజ్మెంటే వచ్చింది. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ నా మొట్టమొదటి సైకిల్ మా హస్బెండ్ మా ఫ్రెండే గిఫ్ట్ ఇచ్చారు. ప్లస్ మా పిల్లలు కూడా లైక్ నాకు అమ్మ టైం ఇది, అమ్మ ఈ టైం నుంచి అవైలబుల్ ఇంత దాకా ఉండదు అనేది మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు. కాబట్టి నాకు ఇమీడియట్ ఫ్యామిలీ నుంచి నాకు ఎటువంటి సవాళ్ళు కానీ నాకేం రాలేదు. ఇంకా సొసైటీ అంటారా వస్తుంది, ఈ వయసులో నీకు ఇది అవసరమా, అల్లుళ్ళు రావాల్సిన వయసులో నువ్వేంటి ఇట్లా అని కానీ, లేదు ఈ వయసులో నీకు ఈ డ్రెస్ ఏమిటి ఇట్లాంటిది మనకు సొసైటీ చాలానే సవాళ్ళు, ఎగతాళ్ళు అలా విసురుతూ ఉంటారు. అది నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ ఏమీ పెద్ద ఫరక్ చేయవన్నమాట. కాబట్టి అందరితో పాటు నేను కూడా కొన్ని సవాళ్ళు అధిగమించాను. కానీ నాకు నా ప్రయారిటీ నేను అనుకున్న తర్వాత వాళ్ళకి నా లైఫ్లో పెద్ద ఆ కామెంట్స్కి పెద్ద వాల్యూ లేదనిపించింది. ఇప్పుడు అందరూ కూడా నీలాగా మేము చేయలేకపోతున్నాము, అమ్మో నీలాగా నీ అంత ధైర్యంగా నీలాగా మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఇవన్నీ కూడా అవార్డులు రివార్డులే. ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ లవ్. నన్ను ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ ఆ సవాళ్ళన్నీ పువ్వులుగా మారిపోయాయి.